మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయన్ని అడిగి ఆధ్యాత్మిక బాటలో, ప్రగతిలో అమరవాది అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్తే. చాలా సంతోషం అన్న. మతాచార్యుల ఆవశ్యకత ఏంటి? అసలు వీళ్ళు ఎలా తత్వాన్ని బోధిస్తారు? ఒకటమ్మా, ఇప్పుడు మనకు జప తప యజ్ఞ యాగాదులు ఉన్నాయి నాన్న. ఈ జప తప యజ్ఞ యాగాదులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నాడు మనకు వేదర్శులు అందించినటువంటి ఒక జ్ఞాన భిక్షవుగా వచ్చాయి. ఇప్పుడు మన వేదాలు ఏం చెప్తాయి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం 4 ఉన్నాయి. ఈ ఋగ్వేదాలు ఏంటి? మనకన్నీ కూడా యజ్ఞ యాగాదులన్నీ కూడా జప తప యజ్ఞ యాగాదులు, హోమాదులన్నీ కూడా ఈ యొక్క ఐహిక ప్రపంచములో మనము చేసేటువంటి వాటికి మనకు పైన 7 లోకాలు ఉన్నాయి బంగారు. భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోక, సత్యలోకం ఉన్నాయి. ఆ సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞాన పదార్థాన్ని పొందాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక అంటే ప్రతి మనిషి యదృశ్యం తద్నశ్యతి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. ఈరోజు వికసించిన పువ్వు రేపు ఉండదు. మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? ఈ మతాచార్యుల యొక్క ఆవశ్యకత. ఎందుకంటే అది ఒక విద్యార్థికి ఒక సామాన్యమైన 5వ తరగతి చదివేటువంటి విధానికి ఫౌండేషన్ కోర్సు ఎలాగో ఈ మతం అనేటువంటిది భగవంతుని వైపు మనసు మరల్చడానికి మనకు పూర్వం తల్లిదండ్రులు ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక బాటలో రామాయణం కానీ, మహాభారతం కానీ మన నాన్నమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు మనకు నేర్పి మన మనసును ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఈ ఐహిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆశల పాశల్లో నుంచి మాయను తొలగించి ఇది కాదు మనం చేరుకోవాల్సింది భగవంతుని వైపు మెరడానికి ఏ విధంగా మనకు ఈ 2 చాలా అవసరం అన్న. గుడి బడి 2 అవసరం. గుడి ఏ విధంగా అవసరమో బడి ఏ విధంగా అంటే బడి సంస్కారాన్ని నేర్పుతుంది, గుడి ఆనందంతో భగవంతుని పైన శాంతిని నెలకొల్పుతుంది. ఈ 2 కూడా మనకు అవసరం. చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు మనకు మంచి మాటలు నేర్పి తెల్లవారితో లేచి నాన్న అమ్మకు దండం పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకో అని ఎందుకు చెప్తామంటే వాడి మనసుని ఒక ప్రశాంత వాతావరణంలో తిప్పడానికి చిన్నప్పటి నుంచి వాడికి ఒక ఫౌండేషన్ వేస్తాం. ఆ విధంగా గుడికి పంపడం అనేది సామాన్యమైనటువంటి భక్తి మార్గంగా ఉన్నది. ఆ భక్తి మార్గం తర్వాత వచ్చేదే జ్ఞాన మార్గం. ఒకేసారి మనం పిహెచ్డికి వెళ్ళలేం కదా. చిన్న వయసు నుంచి పైకి వెళ్ళాలి. అందులో మాత్రానికి ఇది వదిలేసారు. దానికి వెళ్ళమంటే అది ముఖ్యమని కాదు, దీంట్లో నుంచే దానికి వెళ్తాం. కాబట్టి ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారాలంటే వాడు సామాన్యమైన స్థితిలో నుంచే పైకి వెళ్తాం. ఆ విధంగా మనకి ఈ లోకంలో భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఎందుకు మనకు ముఖ్యమంటే ఈ ప్రకృతిలోని పరమాత్మ పంచభూత తత్వంగా ఉంటుంది. ఈ పంచభూతాలతో ఏర్పడింది ఈ పంచభౌతిక దేహం. అంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి. ఈ భూమిలో నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలే. అంటే మనకు అతీతంలో ఈ సృష్టిలో ఒక అతీతమైన శక్తి ఒకటి ఉన్నది, అది మనల్ని కాపాడుతున్నది అన్నట్టుగా మనం ఒక భగవంతుని లీలను తెలుసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి మా నవ అంటేనే నవ క్రొత్తది మా వద్దు, ఈ లోకంలో ఈ జన్మ నాకు ఇక చాలు అని భగవంతుని వైపు మరలడానికి మనకు గురువుల ఆవశ్యకత చాలా అవసరం. దానికి మత గురువులు ఏర్పడ్డారు. ఆ మత గురువులు తర్వాత వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. ఈ ఆధ్యాత్మిక బాటలు చాలా ఉన్నాయి. సహజ మార్గ రాజయోగ సిద్ధాంతం పాటు రామకృష్ణ పరమహంస ఉన్నది, అలాగే మహర్షి యోగం ఉన్నది, అనేకాలు ఉన్నాయి. ఏవైనా కూడా మనం అనుకున్నాం కదా, నదులు వేరైనా చేరేది సముద్రం ఉంటే. ఏది ఏమైనా అందరిలో ఉన్న ఆత్మలోని పరమాత్మను దర్శించడానికి ఒక జ్ఞాన గురువులుగా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. మత గురువులుగా ఒక దారిని చూపించేవాళ్ళుగా కాలం దైవబలం, దైవం కాలపు వలయంగా ఈ కాలంలో పుట్టి కాలంలో పెరిగి కాలంలో అంతమయ్యే మనకు ఈ 120 సంవత్సరాల ఆయుర్దాయ జ్యోతిష రీత్యా ఉన్న పరిధిలో ఉన్న ఒక 60 ఏళ్ళు సారాజు ఇప్పుడు పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ఏది ఏమైనా సరే మనలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసమే అటు మత గురువులైనా ఇటు ఆధ్యాత్మిక గురువులైనా గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది. కాబట్టి మనం పాఠశాలలో చదువుకోవాలన్న బ్రహ్మచర్యాస్త్రం గురువులు నాడు
వనాల్లో కూడా ఋషుల దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే బ్రహ్మచారిగా ఋషీశ్వరులు. కాబట్టి ఏది ఏమైనా గురుమూలతగానే మనం పోవాలి. శంకుతో పోస్తే తీర్థం అన్నట్టుగా ఒక మార్గ నిర్దేశకానికి అటు మాతాచారులైనా ఇటు ఆధ్యాత్మిక గురువులైనా అన్నీ కూడా ఒక జ్ఞాన సముపార్జానికి ఇవి ఒక సంధానకర్తలుగా ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు నాన్న. ఓకే, అయితే హైందవ మతంలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే మతాచార్యులలో త్రిమతాచార్యుల ఆవశ్యకత ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. మతం అంటే అభిప్రాయం. ఆది శంకరాచార్యులు ఏమన్నారు? తాను మొట్టమొదటగా అతను వృషభాచలేశ్వరంలో వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు లేకపోతే ఆ కాలడీలో కేరళ ప్రాంతంలో భగవంతుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడే శంకరాచార్యులుగా పుట్టారు. అతడు పూర్ణా నదిలో స్నానం చేసేటప్పుడు ఒక మొసలి పట్టుకున్నది. వాళ్ళ అమ్మగారు ఆర్యాంబ గారు కొడుకు పైన ప్రేమతో వదిలిపెట్టకపోతుందని చెప్పి ఒక ముసలి రూపంలో ముసలి పట్టుకున్నప్పుడు, అమ్మ నాకు నేను ప్రజాసేవ కోసం ప్రజల కోసం నేను వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు నాకు మాట ఇవ్వు, నీ అంత్యక్రియల్లో కూడా నేను వచ్చి నీకు సేవ చేస్తానన్నప్పుడు అమ్మగారు మాట ఇచ్చింది. కాబట్టి అటువంటి తల్లికి మించిన దైవం లేదు. అటువంటి తల్లికి తాను రామేశ్వరంలో ఎక్కడో ఉంటే తనకు ఆ మాట వినపడగానే వచ్చి ఆమెకు అంత్యక్రియలు చేశాడు. కాబట్టి అతను తన అభిప్రాయం ప్రకారం క్రీస్తు 788వ సంవత్సరం కాల ప్రాంతంలో జన్మించినవాడు. కాబట్టి ఆయన అద్వైత మతం, నా ద్వైత, రెండు కాదు, జీవుడు వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, ఇద్దరూ ఒకటే, ఆత్మలోనే పరమాత్మ ఉన్నది ఒకటే, తన హృదయంలో ఉన్నటువంటి అన్నిని ఆయన ఏం చేశారు? 32 సంవత్సరాల వయసులో తాను అనేక భారత భూభాగం అంతా తిరిగి నలుదిశల్లో 4 మఠాలు పెట్టారు. అదే తూర్పు దిశలో పూరి జగన్నాథేశ్వరులు ఆ పూరిలో ఒక మఠం పెట్టారు. దక్షిణ దిశలో ఆదిశంకరాచార్యులు స్థాపించిందే శృంగేరి మఠం. అలాగే పడమర దిశలో పెట్టినటువంటిదే ద్వారక మఠం. అలాగే ఉత్తర దిశలో పెట్టిందే జోషి మఠ్. ఇలా తన శిష్యులను అనేక మందిని, వేల మందిని తీసుకొని అనేక క్షేత్ర ప్రభులు, కొక్కే సుబ్రహ్మణ్య స్వామి తీసుకుంటే చాలా గొప్ప క్షేత్రం కర్ణాటకలో. అక్కడ కుమారధార నదిలో తాను అక్కడ సేవ చేసి ఆదిశంకరులు తపస్సు చేసి, శ్రీశైలంలో ఆదిశంకరులు తపస్సు చేసిన చోటు. అంటే ఇవన్నీ కూడా ఒక తాన అభిప్రాయంగా దైవీకమైనటువంటిలో అతడు ఒక సాక్షాత్తు దైవం మానుష రూపేణ అన్నట్టుగా అవతరించి మనకు ఒక మత ఆచార్యమైన మార్గాన్ని చూపించి అతడు మనకు ఇచ్చినటువంటి మార్గం అద్వైతం. కానీ కొన్నాళ్ళకి ఏమైంది? ఈ మధ్వాచార్యులని 10-11 శతాబ్దాల మధ్య భాగంలో వచ్చి 9-11 మధ్య అతడేం చేశాడు? జీవుడు వేరు ఆత్మ వేరు అన్నట్టుగా ద్వైత మతంగా తన సిద్ధాంతాన్ని చూపాడు. ఆ సిద్ధాంతం వీళ్ళంతా ఏది ఏమైనా అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని ఒకటే. పరమాత్మ లేనిది ఏది, మన గమ్యస్థానమే పరమాత్మ. ఇప్పుడు మన ఆత్మలో ప్రాణం ఉంటే శివం, పోతే శవం, సింపుల్గా చెప్పాలండి. అటువంటి విధంగా వారు ఆ మార్గాన్ని ఇచ్చారు. ఇక మూడవది ఆ విశిష్టాద్వైతకర్త అయినటువంటి రామానుజాచారి 11వ శతాబ్దంలో ఆయన లక్ష్మీ మూలకంగానే నారాయణ దగ్గర పోని వారు వచ్చి అందులో 2 భాగాలు ఉన్నాయి. వైఖానస ఆగమము, పాంచరాత్ర ఆగమం అని ఇది వైష్ణవ మత సిద్ధాంతం. ఆ విధంగా రామానుజాచార్యులు వైఖానస ఆగమం రూపంగా 7 కొండల వాడి యొక్క దీస్లో వెంకటాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, గరుడాద్రి అన్నటువంటి ఇతివృత్తమైనటువంటి గొప్పనైన సాక్షాత్తు మహావిష్ణువే భూలోకానికి అవతరించాడు. కాబట్టి ఆయన అర్చావతారులుగా సాక్షాత్తు కృష్ణుడే ద్వాపరయుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించాడని నేను ఒక పాటలో కూడా పాడాను. అందువల్ల ఆ విధంగా కృష్ణ పరమాత్మే మహావిష్ణు స్వరూపంలో కలియుగంలో కలవు వెంకటనాయక అన్నట్లుగా అవతరించినాడు. కాబట్టి వారి సిద్ధాంతంలో విశిష్టమైనటువంటి అద్వైతం, అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు కూడా ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారిది. ఇప్పుడు ఒక పాఠంలో చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు వారి అనుకూలంగా తను చెప్పే విధానంలో ఉపదేశం ఉంటుంది. ఆ విధంగా ఏది ఏమైనా సరే మతము అంతమైనప్పుడే ఆధ్యాత్మికం ప్రారంభమవుతుందని మా గురువుగారు సహజ మార్గ రాజయోగ సిద్ధాంతంలో బాపూజీ మహారాజ్ గారు చెప్పారు. ఈ సహజ మార్గ రాజయోగం కూడా ఆది గురువు 1873వ సంవత్సరంలో ఫతేగఢ్లో ఉత్తరప్రదేశ్లో జన్మించినటువంటి లాలాజీ మహారాజు గారు తన శిష్యుడైనటువంటి బాపూజీ మహారాజు
అందించగా అతను సక్సెస్ అయితే 1945 మార్చి 31న షాజహాన్పూర్లో ఈ రామచంద్రజీ మహారాజ్ సహజ మార్గ రాజయోగం అనే సంస్థను స్థాపించాడు. అతని తర్వాత 1983లో అతని సక్సెస్ఫుల్గా పూజ్య రాజగోపాలాచారి గారు, చారీజీ అంటారు, వారు మద్రాసు మనప్పాకంలో చాలా గొప్ప సంస్థ, వారి హయాంలో నేను 1988లో చేరాను జూన్ 12. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఖానా ఆశ్రమం ప్రపంచానికే ప్రసిద్ధి చెందినట్టుగా కమలేష్ పటేల్ గారు ఆ రామచంద్ర మిషన్లోనే ఇప్పుడు 4వ గురువు అధ్యక్షుడుగా రామచంద్ర మిషన్ చారీజీ గారి సక్సెస్గా ఉండి 1400 ఎకరాల్లో చేవెళ్ళ దగ్గర హైదరాబాద్లో ఇప్పుడు గొప్ప సంస్థగా ఈ మధ్య కూడా అతనికి ప్రభుత్వం కూడా అతని గొప్ప బిరుదు కూడా ఇచ్చిందనమాట అతనికి. ఆ విధంగా ఇప్పుడు ఆధ్యాత్మిక సంబంధం ఇవన్నీ కూడా మతానికి విరోధం. మా గురువుగారు చెప్తారు, మనం మతానికి విరోధులం కాదు, మతం ఎక్కడ అంతమైందో దానిని ఇది ధ్యానది ఒక జ్ఞాన సంబంధమైంది. కాబట్టి మతానికి అనుకూలంగానే మనం ముందుకెళ్తున్నాం, కానీ మతానికి వ్యతిరేకం కాదు. మతం అంటే వారి వారి అభిప్రాయం. భగవంతుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొలుస్తారు, అది వారి వారి సంప్రదాయం. ఇది మన ఆచార సంప్రదాయంలో సనాతన ధర్మం అలా వచ్చింది. ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఏం చెప్తుంది మనకి? ధర్మో రక్షతి రక్షిత, రామో విగ్రహం ధర్మ అన్న రామాయణ కాలంలో. కాబట్టి రామస్య అయినం ఇటీతి రామాయణం, రాముడు నడిచిన మార్గం ధర్మ మార్గం. అంటే వాళ్ళ నాన్న పితృదేవ్ వాళ్ళ దశరథుడు చెప్పిన మాట విన్నాడు. అలాగే సీతాయా చరిత మహత్తు, తన భర్త ఎక్కడుంటే అక్కడ వాళ్ళ సీతను ఎవరు పొమ్మని చెప్పాలి అడవికి, కైకేయి చెప్పలేదు, భరతుడు. అయినా రాముడి వెంట ఎందుకు పోయింది? ఆవిడ పతివ్రత శిరోమణిగా వెళ్ళింది. కాబట్టి ఆ విధంగా ఆ ధర్మ మార్గంలో త్రేతాయుగంలో ఆయన అనుసరించాడు. అలాగే కృష్ణుడికి వచ్చాడు అనుకోండి, అదే ధర్మ మార్గంగా కృష్ణుడు కూడా పాండవ పక్షపాతి చేశాడు. ఆ సందర్భం వచ్చినట్టు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనల్ని ఒక కట్టుబాట్లలో, క్రమశిక్షణలో, ఒక మార్గ నిర్దేశకంలో మనకు మనశ్శాంతికి సంబంధించిన ఆనందాన్ని సచ్చిదానంద స్వరూపంగా అందివ్వడానికి ఏర్పడినటువంటి ఒక మార్గ నిర్దేశకంగా అనుకోవచ్చు. ఇప్పుడు మా సహజ మార్గ సిద్ధాంతం అదే. ధ్యానం చేయడం వల్ల నీవు ఎక్కడో కాదు, హార్ట్ఫుల్నెస్ అంటే నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు, ఈ మనస్సు అనేటువంటి ఇందాక చెప్పాను, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయనను, ఈ మనస్సు అనేటువంటిదే కారణం. ఇటు ఐహిక బంధమైన కామక్రోధ లోభ మదమాశ్రములని ఈ అరిషడ్ వర్గంలో తగులుకొని పునరపి జన్మం పునరపి మనం, అది కాకుండా నీలో ఉండే ఆత్మను తెలుసుకోవడమే గురువు యొక్క ప్రాణాహుతి అంటారు. ఒక క్యాండిల్ని మరొక క్యాండిల్ వెలిగించి దీపజ్యోతిని వెలిగించినట్లుగా నీలో ఉన్న పరమాత్మను నువ్వు తెలుసుకో అని ఒక గురు మార్గంగా ఏర్పడిందే సహజ మార్గ సిద్ధాంతం. ఇది ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి మతము అంతమైనప్పుడు, అంటే మతము తర్వాత చెప్పబడినటువంటి మౌలిక ఉద్దేశంగానే ఈ ఆధ్యాత్మిక బాట ఉంది. కాబట్టి ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక మామూలు మత స్థాపన కంటే కూడా దాని తర్వాత చెప్పబడింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రబోధం అనేది ఒక చక్కటి మేలుకొలుపుగా మనం చెప్పుకోవచ్చు నాన్న.